నెల్లూరులోని 17వ డివిజన్ అపోలో సెంటర్లో బీజేపీ జెండా ఆవిష్కరణ ఉద్రిక్తతకు దారితీసింది. గత కొన్నేళ్లుగా ఈ సెంటర్లో సిఐటియు జెండాను ఆటో స్టాండ్ను ఏర్పాటు చేశారు. గురువారం ఒక్కసారిగా ఆ ప్రదేశంలో బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరించడం జరిగింది. సిఐటియు నాయకులు బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఐక్యత ఆటో స్టాండ్ లో బీజేపీ జెండా స్టాండ్ స్థలంలో బీజేపీ జెండా వేయటం సిగ్గో సిఐటియు ఆటో స్టాండ్ స్థలంలో బీజేపీ జెండా వేయటం. ఇప్పుడు ఎందుకు వచ్చాం? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వచ్చాం. ఎన్ని కట్టుకున్నా మేము రాం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చాం. మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది సార్. ఆ ఆఫీసులో లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి దీని మీద కూడా లెటర్ పెడితే మేము కూడా తీసేస్తాం సార్. దీని మీద కూడా లెటర్ పెడితే మేము కూడా తీసేస్తాం. పెన్షన్ నర్సయ్య, సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శిని. ఇక్కడ అపోలో సెంటర్ 17వ డివిజన్ అపోలో సెంటర్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ సిఐటియు ఆటో స్టాండ్ ఇక్కడ అపోలో సెంటర్లో ఉంది. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ సిఐటియు ఆటో స్టాండ్ పక్కనే బీజేపీ వాళ్ళ జెండా ఎగరేసి ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిఐటియు స్టాండ్ల పక్కన ఎక్కడ కూడా ఈ రకంగా ఈ బీజేపీ స్టాండ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కావాలని బయట నుంచి అనేక మంది కార్యకర్తలు వాళ్ళ బీజేపీ కార్యకర్తలని ఇక్కడ తీసుకొచ్చి సిఐటియు జెండా పక్కనే వేస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు మా జెండానే మేము వెనక్కేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్, టిప్పర్లు, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ ఈ రోజు మేము ఇక్కడ వాళ్ళ జెండా కూడా చూస్తే రోడ్లోనే వేస్తున్నారు, రోడ్డుకి అడ్డంగా వేస్తున్నారు. దీనివల్ల రేపు ఆ వెహికల్స్ పొరపాటున మా జెండా దిమ్మిని గుద్దేసినా సరే దాన్ని మళ్ళీ మా వేరే వాళ్ళ మీదకి నెపం నెత్తి ఏదో ఒక రూపంలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా వీటి మీద విచారణ జరిపించాలా. అంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఏదైతే ఇక్కడ వెహికల్స్ కి దారికి అడ్డంగా ఉందో ఆ జెండాను తొలగించేదానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము పోలీస్ అధికారులు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు మేము సిఐటియుగా మేము చాలా శాంతియుతంగా పోలీస్ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాం. ఎందుకంటే ఇక్కడ గొడవ ప్రారంభం కాకూడదు, ఇది గొడవ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా మేము కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను సిపిఎం పార్టీ 17వ డివిజన్ సెక్రటరీని. ఇక్కడ సుమారు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో పేదల సమస్యలు పరిష్కరించేందుకు సిపిఎం పార్టీ 40 సంవత్సరాలుగా కృషి చేస్తానే ఉంది. ఇక్కడ ఈ అపోలో సర్కిల్ నుంచి ఇటు హైవేకి వెళ్లే మార్గాన్ని ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాడి ఆ రోడ్డుని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ 120 అంగళ్లతో రోడ్డు మార్జిన్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఉదయం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా టమోటో యూనియన్ వ్యాపారం జరుగుతుంటుంది. అలాగే ఈ సర్కిల్లో సిఐటియు ఆటో స్టాండ్ యూనియన్ పెట్టుకొని ఒక 20 మంది బతుకు తెరువుకి జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా ముందుగా ఇక్కడ సిపిఎం పార్టీ సిఐటియు కార్మికులు దగ్గర ఉండి అవన్నీ కూడా నిర్మూలన చేసుకుంటూ కాపాడుకుంటూ ఉన్న దగ్గర ఈ రోజు బీజేపీ అజెండాలో భాగం లేకపోతే బీజేపీ పార్టీ విధానంలో ఇది ఒక భాగం తెలియదు, కానీ ఎక్కడైతే మా ఆటో స్టాండ్ ఆటో సభ్యులు స్టాండ్ నిర్మించుకుంటారో ఆ ఆటో స్టాండ్ లోనే ప్రధానంగా తీసుకొచ్చి వాళ్ళ జెండాని రాత్రికి రాత్రే దొంగ చాటుగా ఒక దిమ్మ కట్టి ఆ దిమ్మకి రంగేయకుండా అసలు ఏ జెండానో తెలియకుండా రాత్రికి రాత్రి ఒక జెండా తీసుకొచ్చి తెల్లారిసరికి అక్కడ పెట్టేసి ఆ జెండాని ఈ రోజు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అని చెప్పి ఆమె చేత ఇక్కడ జెండా లాగించడం అది ఎంతవరకు భావనో లేకపోతే వాళ్ళు ఉడత ఊపులు ఊపి ఈ డివిజన్ లో బీజేపీ బలంగా ఉందని చెప్పుకున్న దానికో మాకు తెలియదు. కానీ అయితే
ఇక్కడ ప్రధానంగా 17వ డివిజన్ లో చీమ చిట్టుకుమన్నా గానీ ఇక్కడ 17వ డివిజన్ సిపిఎం ఆఫీస్ కి కబురు వస్తుంది. ఇక్కడ ప్రజలంతా ఏకమైపోతారు. కార్మికులంతా కూడా ఏకదాటిగా ఒక్క మాట చెప్పుంటే ఆ జెండాని అక్కడ ఉండే వాళ్ళని ఈ పాటికి తీసేసేవాళ్ళు. కానీ క్రమశిక్షణకి కమ్యూనిస్టు మారు పేరు అనే దానికి మేము నిదర్శనంగా మేము పోలీసు వారిని కోరాం, ఈ రోజు కార్పొరేషన్ సిబ్బందిని కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జెండా వేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ జెండాని తీసుకొచ్చి CITU ఆటో స్టాండ్ దగ్గరే నిర్మించడం అనేది దాంట్లో ఉండేటువంటి గోప్యాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జెండాని అడ్డం పెట్టుకొని ఇక్కడ గొడవల్ని ప్రేరేపించి ఇక్కడ ఆల్రెడీ ఉండేటువంటి మతతత్వాన్ని రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ముందుగా గమనించి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇలాంటి ప్రయత్నాలు ఏమి జరగకుండా ఆ జెండాని ఆ రోడ్డు మీదకి జరిగినటువంటి ఆ జెండాని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దాన్ని తొలగించి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా మీరు నిర్మూలన చేస్తారని మేము ఆశిస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.